హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మోడల్ పేపర్ 3 అనమాట. ఈ డే 39లో డే 40లో ఆల్ లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగా. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ ఈ మోడల్ పేపర్ 3 చూడండి. మీరు ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్లో ఖచ్చితంగా జాయిన్ అయ్యండి. ఓకే గైస్, మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎగ్జామ్ గురించి. ఓకే స్టూడెంట్స్, అలాగే మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా రాయాలంటే మెయిన్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. మీరు క్వశ్చన్ చూసిన తర్వాత అది ఆ క్వశ్చన్ ఎందులోది, ఆ ఆన్సర్ ఎలా రాయాలి, ఫార్ములా ఏంది అనేది ఫస్ట్ మీకు గుర్తు రావాలి. అలా చేశారనుకో మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ సెక్షన్ 1 క్వశ్చన్స్ అనమాట. 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 మోడల్ పేపర్లోనిటివి. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ చూడండి, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి రావడం జరిగింది. ఓకే, వీటి ఆన్సర్స్ అన్ని మీకు కావాలనుకుంటే 40 డేస్ ప్లాన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. మీరు వాచ్ చేయండి, లెసన్ వైజ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగా చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా చూడండి, ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, సైన్ ఏ ఈక్వల్ టు 3/5 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కాస్ ఏ. సైన్ తెలిసిందనుకో మనకి కాస్ ఈజీగా తెలుస్తుంది అనమాట. ఓకే, ఆల్రెడీ కాస్. ఓకే, సెక్షన్ 2 అనమాట. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ వీటి ఆన్సర్లు అన్ని ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, అర్థం చేసుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి అంతే. ఓకే, ఇవన్నీ మనకి ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి, 18th క్వశ్చన్, గివెన్ tan a ఈక్వల్ టు 4/3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది సైన్ ఏ కాస్ ఏ. ఇవన్నీ చిన్న చిన్నటివే ఉంటాయి. పేపర్ అయితే కొంచెం బెటర్ గానే వస్తుంది, మీరు రాయగలగాలి అంతే. ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకో మీరు చేయగలుగుతారు. ఓకే, ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూడండి, 28th క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మనకు ఒక గ్రాఫ్ ఇచ్చి వాటికి సంబంధించి క్వశ్చన్లు అడుగుతారు. అది ఏ షేపు, జీరోస్ ఏముండయి, ఏం కథ అని ప్రతి ఒక్కటి అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగనే తర్వాత సెక్షన్ 4 ఇక్కడ మనకి రియల్ నంబర్స్ నుంచి రావడం జరిగింది. ఖచ్చితంగా √3, √5, √7 మీరు ఒక్కటి నేర్చుకున్నాక సేమ్ ఎలా అడిగినా ఒకటే మెథడ్ రాసేసేయండి. ఓకే, అలాగనే ఇక్కడ చూడండి, ఏ అప్లికేషన్ ఆఫ్ టెగ్నోమెంటరీ నుంచి, ట్రయాంగిల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, 13th క్వశ్చన్ టెగ్నోమెంటరీ నుంచి, అలాగే 31 వచ్చేసి మనకి 2 డైస్ నుంచి. ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఓకే, మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, అర్థమవుతుంది. అలాగనే టెగ్నోమెంటరీ నుంచి, అప్లికేషన్ ఆఫ్ టెగ్నోమెంటరీ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 32 క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీడియన్ కనుక్కోమంటారు డేటా ఇచ్చి. ఓకే, మీడియన్ ఫార్ములా తెలిసినందుకు ఈజీగా ఉంటుంది. అలాగే 33 గ్రాఫ్స్ గురించి అనమాట. ఇవన్నీ మీరు ప్రతి ఒక్కటి ఆన్సర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ లో ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. డే 40లో ఆల్ లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.